మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ అమర్నాథ్. ప్రజెంట్ మనం విశాఖపట్నం భీమిలి నియోజకవర్గం మధురవాడ నగరం పాలన దగ్గర అయితే ఉన్నాము. అసలు ప్రజల తరపున పోరాటేటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే కనుక కమ్యూనిస్ట్ పార్టీ అంటారు. సో అటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో 35-36 సంవత్సరాలుగా తన సేవలు అందిస్తూ ప్రజెంట్ అయితే కనుక విశాఖపట్నం నగరం పాలనలో ఉంటూ అండ్ అలానే రాష్ట్ర సమితి సభ్యుడిగా అయితే కనుక పనిచేస్తున్నటువంటి మరుపల్లి పైడిరాజు గారి దగ్గర అయితే ఉన్నాము. ఒక్కసారి ఆయనతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నిజంగా ఎంత ఎంత అంటే ప్రతి సమస్యపై ప్రతిఘటిస్తూ ప్రతి ప్రజల సమస్య అంటే వెంటనే పరిగెట్టి వెళ్ళి అక్కడ ఉన్నట్టు వరకు తనకి తోచిన సాయం తన పాత్ర తాను పోషించుకొని మళ్ళీ వెనుదిరిగి వచ్చి ఈ 35 సంవత్సరాలు ఇటువంటి జర్నీయే చూశారు. తన ఫ్యామిలీ తన పిల్లలు కూడా అలానే సహకరించారు. తండ్రి తాతల నుంచి కూడా సిపిఐ పార్టీ నుంచే ఉండడం జరిగింది. సో ఇందులో భాగంగా మనం అయితే కనుక మరుపల్లి పైడిరాజు గారి దగ్గర అయితే ఉన్నాము. ఒకసారి ఆయనతో మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్ మీ జర్నీ చెప్పాలంటే అసలు సిపిఐ పార్టీ సంబంధించి అసలు ఏ విధంగా మొదలుపెట్టారు, అసలు ఏంటి సార్ దీనికి బేజం ఏంటి? బేజం మా తాతగారు రైతు సంఘం నాయకుడిగా పనిచేసేవాడు. అప్పట్లో ప్రసార మాధ్యమాలు ఎంతగా లేవు కాబట్టి ఈ ప్రాంతంలో స్వర్గీయ ప్రభుత్వం సన్యాసరావు గారు రైతు సంఘం నాయకులుగా, శ్రీ కోడిగంటి గోవిందరావు గారు వీళ్ళందరూ రైతుల సమస్యల పరిష్కారం కోసం మధురవాడ ప్రాంతంలో సమావేశాలు జరిపేవారు. ఆ సమావేశాలు జరిపే నేపథ్యంలో మా తాతగారు రైతు కాబట్టి, మరిపిల్ల లేట్ అప్పలస్వామి ఆయన పేరు, రైతు కాబట్టి ఆయన కమ్యూనిస్ట్ పార్టీ పట్ల ఆకర్షితులైనాడు. ఒక విధంగా చెప్పాలంటే కమ్యూనిస్ట్ పార్టీకి ఆకర్షితులు అవ్వడానికి కారణం పోతున్న సన్యాసరావు గారు. ఈ ప్రాంతానికి ఆయన మధురవాడ ఈ నగరపాలెం అమ్మాయిని చేసుకున్నాడు. ఆయన అప్పటికే రైతు సంఘం సమస్యల మీద పనిచేసేవాడు. ఆ తర్వాత మా నాన్నగారు క్వారీ కార్మికుడిగా పనిచేసేవాడు మరిపిల్లి సింహాచలం అని. ఆయన 1939 సెప్టెంబర్ 21న జన్మించాడు. ఆయన పూర్వం ఎలాగుండేదంటే కమ్యూనిస్ట్ పార్టీలో ఉమ్మడి కుటుంబాలుగా ఉన్నప్పుడు ఎవరో ఒకరు కమ్యూనిస్ట్ పార్టీ తరపున పనిచేయడానికి కుటుంబం అప్పచెప్పేది ఒక మనిషిని. ఆ కుటుంబం ఇప్పుడు మా నాన్నగారు 3 అన్నదమ్ములు, అందులో పెద్దవాడు పార్టీ పని చేయాలనేది ఉండేది. ఆ తర్వాత మా నాన్నగారు ఉనికిని నాకు అప్పచెప్పారు. మా ఇంట్లో పెద్దవాడిని, మేమిద్దరం అబ్బాయిలమే, 2 అమ్మాయిలమే. నేను 10వ తరగతి చదువుకున్నాను. ఆయన రైతు సంఘం కార్యకలాపాల్లో పనిచేసినప్పుడు మా నాన్నగారు క్వారీ కార్మికుడిగా ఉన్నప్పుడు సన్యాసరావు గారు ఎవరు అమ్మాయిని చేసుకున్న నేపథ్యంలో మధురవాడ క్వారీ సొసైటీలో ఒక కాంట్రాక్టరు ఆధిపత్యంలో ఉండేది. వీళ్ళందరూ కార్మికులు రాయి తవ్వేవారు. క్వారీ యాజమాన్యం ఉండేది కాదు అప్పుడు. వీళ్ళే రాయి తవ్వి యజమానులకు విశాఖపట్నం లారీల ద్వారా ఎగుమతి చేసి వాళ్ళ దగ్గర అవసరాన్ని బట్టి డబ్బులు తెచ్చుకునేవారు. ఇవన్నీ చూసినటువంటి పోతున్న సన్యాసరావు గారు 1967-72లో శాసనసభ్యుగా ఎన్నికయ్యాడు. ఆయన మొట్టమొదటి కనితి శాసనసభ నియోజకవర్గంగా ఉండేది. 72లో విశాఖపట్నం 2గా ఉండేది. మధురవాడ, పరదేశపాలెం నుండి యారాడ, గంగవరం, నిలుముక్కు, దెబ్బపాలెం, ఇటు గాజువాక, మలకాపురం చాలా పెద్ద నియోజకవర్గంగా ఉండేది అనమాట. అప్పుడు విశాఖపట్నానికి 2 ఉండేవి, కనితి, విశాఖపట్నం 2, విశాఖపట్నం 1, విశాఖపట్నం 2. ఈ నేపథ్యంలో ఆయన ఇక్కడ కార్మికులు పడుతున్న బాధలు చూసి, ఏంటి ఇంత చేస్తున్నారు వీళ్ళు కార్మికులు, వీళ్ళే రాయి స్వయంగా తవ్వి ఉత్పత్తి చేస్తున్నారు, వీళ్ళకి ఏదైనా ఒక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేస్తే బాగుంటుందని కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంతో ఆలోచన చేసి సహకార రంగంలో 1964 సంవత్సరంలో మధురవాడ క్వారీ సొసైటీని స్థాపించాడు. ఆయన స్థాపించి 434 మందికి, అప్పుడు ₹5.25 మాత్రమే దాని సభ్యత్వ రుసుము. ఈ 434 మందికి క్వారీ సొసైటీ ద్వారా వాళ్ళే యజమానులు, వాళ్ళే కార్మికులు, వాళ్ళే నడిపించుకోవాలి. సంవత్సరం మొత్తంలో గవర్నమెంట్కి కలవాల్సినటువంటి మైన్స్ డిపార్ట్మెంట్కి కట్టిన లీజు, గవర్నమెంట్ ట్యాక్సులు అన్నీ పోగా వచ్చినటువంటి ఆదాయం గుమస్తాలు పెట్టుకొని ఆఫీస్ ఖర్చులు అన్నీ తీసి మిగిలిన లాభం సంవత్సరానికి సంక్రాంతికి కార్మికులందరూ బోనస్గా పంపిణీ చేసే సిస్టమ్ ఆ రోజున ఏర్పాటు చేసిన మహానుభావుడు ఆయన. ఈ ఏరియాలో ముఖ్యంగా మధురవాడ ఏరియాలో రోడ్లు, విద్య, వైద్యం, రహదారులు, గ్రామాల్లో బోర్వెల్స్
చేసినటువంటి గొప్ప రాజనీతి కలిగినటువంటి కమ్యూనిస్టు సన్యాసరావు గారు. ఆ సన్యాసరావు గారు అడుగుజాడల్లో మా నాన్నగారు సిపిఐలో పనిచేసేవారు. ఇటు ఉపాధిగా క్వారీ కార్మికుడిగా ఉంటూ 64లో క్వారీ సొసైటీ స్థాపించినప్పుడు 63కు ముందు కాల్టెక్స్, షిప్ యార్డు, బిహెచ్పివి, పోర్టు ఇవన్నీ నిర్మాణాలు జరుగుతున్నాయి. వీళ్ళు వెళ్ళి అడిగారట, మీరు ఎమ్మెల్యే అయ్యారు కదా, మాకు ఏదైనా ఉపాధి చూపిస్తే బాగుంటుంది కదా అని. అట్లా కుదరదు, మీరు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ పని ఎవడు చేస్తాడు, కమ్యూనిస్ట్ పార్టీ పని చేస్తూ మీకు అక్కడ క్వారీ సొసైటీ సహకార రంగంలో ఏర్పాటు చేస్తాం, అక్కడ మీరే ఉండాలని. ఈయన అందులో గుమస్తా. ఈయన చేరేటప్పటికి 60 రూపాయలు జీతం, మానేసేటప్పటికి 2000. ఆయన ఆ జీతంతోనే మేము 4 పిల్లలమే, మమ్మల్ని కాస్త విద్యాబుద్ధులు, నేను 10వ తరగతి, నా తర్వాత అమ్మాయి ఎంఏ చేసింది, తర్వాత అమ్మాయి 10వ తరగతి, లాస్ట్ మా తమ్ముడు బిఏ చేశాడు. ఎవరికి ఆర్థికంగా ఆస్తులు లేవు, కానీ గౌరవంగా నలుగురిలో ఎలా బ్రతకాలో నేర్పినటువంటి కుటుంబం నుండి వచ్చాం కాబట్టి ఆయన చాలా పద్ధతిగా ఆయన చెప్పింది ఏంటంటే, ఇవాళకి 2013లో చనిపోయాడు ఆయన. మరణించినంత వరకు మీరు ఎవరికైనా సాయం చేయండి, లేకపోతే మా వల్ల కాదని చెప్పండి, అంతేగాని హాని చేయొద్దని. దీని మీద అలాగ మేము దాన్ని కొనసాగుతూ 1985లో నేను కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ సభ్యత్వం తీసుకున్నాను. నేను మధురవాడ ఏరియా, చిన్నగదుల ఏరియాగా ఉండేది, ఇది చిన్నగదుల మండలంగా ఉండేది. చిన్నగదులు అక్కడే ఉండేది. ఆ రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడే ఉంది, మనకి సూపర్ బజార్ దగ్గర, పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉండేది రిజిస్టర్ ఆఫీస్. మండలం చిన్నగదిలి మండలం ఏరియాగా చేయమని అనేక సంవత్సరాలు ఉద్యమం చేసాం. సరే, అది జరగలేదు. జీవీఎంసీలో కలిసిన తర్వాత అంతకుముందు చిన్నగదిలి ఏరియా పార్టీ కార్యదర్శిగా, సహాయ కార్యదర్శిగా, అలాగే విశాఖ నగరంలో విలీనం అయిన తర్వాత గ్రేటర్ విశాఖపట్నం నగర సహాయ కార్యదర్శిగా, జీవీఎంసీ సిపిఐ నగర కార్యదర్శిగా, తర్వాత జిల్లా కార్యదర్శిగా మొన్న 3 ఏళ్ళు చేసి 2000 మొత్తం 2 టర్ములు నగర కార్యదర్శిగా, 1 టర్మ్ జిల్లా కార్యదర్శిగా. ఇన్ని పర్యాయాలు మీరు చూశారు అంటే, ఎక్కడెక్కడి నుంచి వచ్చినటువంటి నాయకులు అయితే మీరు చూస్తున్నారు. అండ్ ఈ మధురవాడ ప్రాంతంలో నగరాల సంఖ్య చాలా వరకు ఉందనే చెప్పచ్చు, నగరాల సామాజిక వర్గం నుంచి. సో అంటే ఇక్కడి నుంచి నాయకుడు ఎందుకు పుట్టలేదంటే ఏం చెప్తారు? పోతిని సన్యాసరావు గారి దగ్గర ఇది ఆగిందా, లేదంటే ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయలేదంట? ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం అంటే, ఒక సామాజిక వర్గంగా చూసుకోకూడదు భీమిలి నియోజకవర్గాన్ని. ఈ సామాజిక వర్గానికి సంబంధించి చెప్పుకోవాలంటే, సన్యాసరావు గారు చాలా ఆర్థిక అసమానతలు ఎదుర్కొన్నాడు. పెరగడం ఎక్కడే కాబట్టి మొత్తం లైఫ్ అంతా ఎక్కడే చూశారు. మధురవాడకి ఏం కావాలంటే ఒక సిపిఐ లీడర్గా ఏం చెప్తారు? మధురవాడ మధురమైన వాడండి. ప్రజలు ఎవ్వరూ ఇతరుల పనుల మీద కల్పించుకోరు. వాళ్ళ పనేదాలు చేసుకుంటారు, వాళ్ళ కుటుంబం మీద చేసుకుంటారు. దీన్ని మన ప్రభుత్వాలు చెప్తున్నాయి, గచ్చిబౌలి చేసేస్తాం, సికింద్రాబాద్లో జంట నగరాలు చేసేస్తాం, విశాఖపట్నం, మధురవాడ. విశాఖపట్నాన్ని కానీ మధురవాడని కానీ ఎవరు ఆకాశానికి ఎత్తి ఎక్కర్లేదు. ఇక్కడ ప్రకృతి సంపాదించిన వనరులు దోచుకోకుంటే చాలు. విలువైనటువంటి ప్రభుత్వ భూములు ఉన్నాయి, అది భావితరాలకు ఉపయోగపడే స్థలాలు. ఎవరైనా ఇక్కడే ఎందుకు పోటీ చేస్తారో వాళ్ళు ఆత్మపరిశీలన చేసుకోవాలి. భీమిలి నియోజకవర్గం ఎంచుకుంటున్నారంటే, భీమిలిలో అపారమైనటువంటి భూసంపద ఉంది, ఇది ప్రకృతి సంపద. దాన్ని కొల్లగొట్టడానికి మాత్రమే. ఇక్కడే అదానికి 369లో ఎన్ని ఎకరాలు ఇచ్చారండి? ముందు 20 ఇచ్చారు, తర్వాత 50 చేశారు, వాళ్ళ ఇష్టం. ఆ కొండలన్నీ ఐటీ శాఖ పేరు చెప్పి దోచుకుంటున్నారు. అభివృద్ధి జరగలేదా? వాళ్ళకు ఉపాధి కల్పిస్తూ ఉంటున్నారు. ఎంతమంది ఇచ్చారు, ఎంతమందికి ఉపాధి? ఆ టెంపుల్టన్ ప్లాంక్లకి అక్కడ కొండ మీద 40 ఎకరాలు ఇచ్చారు. ఫైనల్గా సార్, మీ యొక్క లక్ష్యం ఏంటి? కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా మధురవాడలో ఉన్నటువంటి అపారమైన సంపదని దోచుకోకుండా ఉండాలనేదే. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ భూములు కాజేయడంలో అందరూ భాగస్వాములే. వీళ్ళు అధికారులు ఉంటే వాళ్ళ మీద చెప్తారు, వాళ్ళ అధికారులు ఉంటే వీళ్ళ మీద చెప్తారు. కానీ ఈ కొమ్మాది, మధురవాడ, పరదేశపాలెం, బక్కనపాలెం, విశాఖపట్నం రూరల్ మండలంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములు కాపాడడంలో ఏ పార్టీ ముందుకు రాదు. మా బోటోళ్ళు ఎవరైనా చేస్తే ఈడు బతకడు, ఎవరిని బతకనివ్వడు అనే బిరుదేస్తారు. మీకు మైటాస్ అని ఉంది, సత్యం తిరగేస్తే మైటాస్ అవుద్ది. ఆ సత్యం రామలింగరాజుకి అక్కడ
మేము బోల్డ్ అంత పోరాటం చేసాం. అక్కడ మధ్యలో మన నక్కవానిపాలెంలో అక్కడ హాస్పిటల్ ఉండేది, టీబీ హాస్పిటల్ ఉండేది. ఆ టీబీ హాస్పిటల్ ఖాళీ చేసి అక్కడ పెద్దది కట్టారు. దీన్ని సత్యం రామలింగరాజుకి అప్పచెప్పారు. పెద్ద గొడవ చేసాం. ఆయన ఏం చేశాడో తర్వాత కాలంలో మనం చూసాం. ఇవాళ ఎంతమందికి ఉపాధి ఇచ్చాడు? ఏమీ లేదు. సత్యం తిరిగేస్తే మైటాస్ అని కొమ్మాస్ సర్వే నెంబర్ 7లో ఒక 50 ఎకరాలు ఇచ్చారు. అసలు గడ్డపారతో కూడా ఏం చేయలేదు. అలాగుంది. మేమేమంటున్నామంటే ఈ ప్రభుత్వం స్వాధీనం చేసుకోండి. మీకు బడ్జెట్ అవసరాలకు అమ్ముకోవడానికి కాదు, భావి తరాలకు ఉపయోగపడేటట్టు. రేపు ఎక్కడైనా కాలేజ్ కట్టాలన్నా, ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం కట్టాలన్నా, పెద్ద హాస్పిటల్ కట్టాలన్నా భూమి ఉండాలి కదా, దాన్ని కాపాడండి. ఆ పక్కనే కొమ్మాస్ సర్వే నెంబర్ 28/2లో ఒక నకిలీ స్వాతంత్ర సమరయోధుడి పోరాట పేరున నకిలీ పట్టా సృష్టించి ధర్మాన ప్రసాదరావు గారు చనిపోయాడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు. ఈయన పార్ట్నర్లుగా దాన్ని కాజేశారు. గత 10 ఏళ్ళుగా మేము పోరాడుతున్నాం. అది అలాగే ఉంది, రోజు చేస్తున్నారు. పరదేశపాలెంలో ఒక 5 ఎకరాలు కాజేశారు. మేము చెప్తున్నది ఏంటంటే మధురవాడలో అపారమైన భూమి ఉంది, కానీ చదువుకోవడానికి గ్రంథాలయం లేదు. ఒక గ్రంథాలయం ఏర్పాటు చేయండి. ఇంటి పన్నుల్లో గ్రంథాలయం సెస్ వసూలు చేస్తున్నారు. ఏమవుతున్నాయి ఆ డబ్బులు? గ్రంథాలయం పెంచండి. ఒక 100 పడకల హాస్పిటల్ పెట్టండి. సిపిఐ ఎమ్మెల్యే 94 నుండి 99 వరకు ఉన్నప్పుడు మధురవాడలో సర్పంచ్ సిపిఐ ఉన్నప్పుడు ఇక్కడ ప్రాథమిక హెల్త్ సెంటర్, ప్రైమరీ హెల్త్ సెంటర్, పిహెచ్సి ఇక్కడ పెట్టాం. లేకపోతే ఆ స్థలం కూడా సోషల్ వెల్ఫేర్ది ఎవరో ఒకరు ఇప్పటికే కాజేద్దరు. అందుకని ప్రభుత్వం ఆలోచన చేసి మధురవాడిని గచ్చిబౌలి చేస్తాం, రెండో సికింద్రాబాద్ చేస్తాం. మాటల కన్నా చేతల్లో చూపించాలి. ఇప్పటికే ప్రభుత్వాలు చేయలేదంటే చేస్తున్నాయి. హై స్కూల్లో వర్షం వస్తే ఇబ్బందిగా ఉంది. 2 సార్లు లోకేష్ గారు వచ్చి చూసి వెళ్ళారు. నత్తనగడం సాగకుండా దాన్ని తొందరగా చేసి సుందరమైన హై స్కూల్గా ఉన్నత పాఠశాలగా తయారు చేయండి. 100 పడకల హాస్పిటల్ తయారు చేయండి, ఇక్కడ పెట్టండి. అలాగే మంచి గ్రంథాలయం పెట్టండి. భావి తరాలకు ఉపయోగపడేటట్టు చూడండి. చాలామంది అంటున్నారు మధురవాడలో 20 సినిమా హాల్స్ వచ్చినాయి అంటే. సినిమా హాల్స్ రావాలి, జనం వచ్చారు, ప్రజలు పెరిగారు, అవసరాలు పెరిగినాయి. వాటితో పాటు భావి తరాలకు ఉపయోగపడేటి విద్యా, వైద్యం, ఏదైనా ఇంకా వీలుంటే ఒక సైన్స్ మ్యూజియం. పిల్లలు చరిత్ర తెలుసుకోవాలంటే నక్షత్రాలు ఇవి, చంద్రుడు మనం బొమ్మల్లో చూపించాల్సి వస్తుంది తప్ప వాళ్ళకి తెలియటం లేదు. తాటి చెట్లు ఒకప్పుడు విపరీతంగా ఉండేవి, తాటిపిండి. ఇప్పుడు అన్ని గ్రాఫిక్లో చూడాల్సి వస్తుంది. అందుచేత ప్రభుత్వం ఆ వైపు ఆలోచించాలా. విశాఖపట్నం జిల్లా మధురవాడిని ఒక ఉన్నతమైన భావితరాలకు ఉపయోగపడే మధురమైన వాడగా నిర్మించడానికి కృషి చేయాలని పరిపాలనలో అధికారంలో ఉన్నటువంటి పాలక వర్గాన్ని మధురవాడ ప్రజలందరి తరపున విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసాం కదా, ఏదైతే సీనియర్ నాయకులు సిపిఐ రాష్ట్ర సభ్యులు అయినటువంటి మరుపల్లి పైడిరాజు గారి వ్యాఖ్యలు చాలా వరకు అర్థమవుతూనే ఉన్నాయి. సో ఏదైనా సరే మధురవాడ యొక్క పరిసర ప్రాంతాలని నిజంగా చాలా వరకు అభివృద్ధి చెందించాలి, అది కూడా ప్రజలకు ఉపయోగపడేలా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ శ్రీనుతో అమర్నాథ్, విశాఖపట్నం, సుమన్ టీవీ, భీమిలి.